కాసేపట్లో జమ్మూ కాశ్మీర్లో కౌంటింగ్ మొదలు కాబోతుంది. 28 లెక్కింపు కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ స్వతంత్ర అభ్యర్థులపై నమ్మకం పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో రాబోతున్నాయి. మొత్తం 90 సీట్లలో 873 మంది బరిలో ఉన్నారు. 3 విడతల్లో ఎన్నికలు జరగ్గా 63.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి పోటీలో నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లు సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 35 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా. స్వతంత్రులు, భావసారూప్యత కలిగిన గ్రూపులతో కలిసి బీజేపీ మెజార్టీ మార్క్ సాధిస్తుందన్నారు. ఏ పార్టీకి కానీ కూటమికి కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవచ్చంటూ పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి వచ్చే కాంబినేషన్లు, ముఖ్యంగా పీడీపీ మద్దతు ఎవరికి ఉండవచ్చనే దానిపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. దీనిపై పీడీపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ సెక్యులర్ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలుపెవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది.